సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జార్ఖండ్లోని ఒక ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద రాజధాని నగరం రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. జార్ఖండ్లో గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ కు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కు సహాయకుడిగా చెందినదిగా భావిస్తున్న ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఒక గదిలో కరెన్సీ కట్టలు పేర్చి ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని, 100 కోట్ల రూపాయల మేర కూడబెట్టారని వీరేంద్రపై ఆరోపణలున్నాయి. అలాగే రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలతో ఆయన జరిపిన లావాదేవీల వివరాలతో కూడిన పెన్ డ్రైవ్ ను ఇదివరకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగానే సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జార్ఖండ్లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద రాజధాని నగరం రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ కు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కు సహాయకుడికి చెందినదిగా భావిస్తున్న ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఒక గదిలో కరెన్సీ కట్టలు పేర్చి ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని, 100 కోట్ల రూపాయల మేర కూడబెట్టారని వీరేంద్రపై ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలతో ఆయన జరిపిన లావాదేవీల వివరాలతో కూడిన పెన్ డ్రైవ్ ను ఇదివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగానే సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది.